ఈరోజు పప్పుసారు కాస్తానండి. పప్పుసారులో కంటే బెండకాయ ఫ్రై చేస్తానండి. అది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. పప్పుసారులోకి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలండి, ఒక ఉల్లిపాయ అండి, ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పప్పు తీసుకుందామండి. 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి. పప్పు శుభ్రంగా కడుక్కుందామండి. పప్పులోకి సరిపడగా నీళ్లు పోసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. అలాగే ఉల్లిపాయ కూడా వేసుకుందామండి. అలాగే టమాటా కూడా వేసుకుందామండి. అలాగే చిటికెడు పసుపు వేసుకుందామండి. అలాగే కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకుందామండి. చిటికెడు కారం వేసుకుందామండి. పప్పులో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. పప్పు తొందరగా ఉడకాలంటే అండి కొంచెం నూనె పోసుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. పప్పు ఉడుకుతూ ఉంటుందండి. బెండకాయ ఫ్రైకి బెండకాయలు కట్ చేసుకుందామండి. ఫ్రైలోకి అండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. పప్పుచారులోకి చింతపండు నానబెట్టుకుందామండి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసానండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి. పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు దింపుకొని రుబ్బుకుందామండి. పప్పు మెత్తగా రుబ్బేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పలుపు ఉందండి, ఇది వేసుకుందామండి. చింతపండు పులుపు వేసిన తర్వాత కాసేపు మరగనిద్దారండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందారండి. పప్పుసారు కొంచెంసేపు మరగనిద్దారండి. పప్పుసారు మరుగుతుందండి. ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు మినపప్పు శనగపప్పు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి.
ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుందామండి, మగ్గుతూ ఉంటాయండి. పప్పుసారు కూడా మరిగిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. కొంచెం మూత పెట్టుకుందామండి. ఒకసారి తాలింపు పెట్టుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. పప్పుసారి తాలింపుకి ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. అంటే ఇదే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. పప్పుసారి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దారండి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దింపేసుకుందామండి. పప్పుసారు బెండకాయ ఫ్రై చాలా బాగుందండి. ఈ పప్పుసారులోనే బెండకాయ ఫ్రై కలుపుకుని తింటండి. చాలా బాగుందండి. చాలా రుచిగా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.